హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో ఉన్నటువంటి లిటిల్ జంగిల్ జూ పార్క్ యొక్క మొదటి వీడియో మేము ఆల్రెడీ చేసాము. ఇది రెండో వీడియో. మొదటి వీడియో చూడకపోతే దయచేసి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో మేము జూలో అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక ఏరియాలోకి ఎంటర్ అయ్యమాట. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇగ్వానాస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే సెంట్రల్ ఆఫ్రికాలోని కరీబియన్ సీలో ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అడ్వార్డ్ పీసెంట్, ఇవి ఏంటంటే ఎక్కువ మీకు వియత్నాం సైడ్ ఎక్కువ ఉంటాయి. అలాగే చించిల, అది ఒక టైప్ ఆఫ్ లిచార్డ్కి సంబంధించిన అనమాట. ఇవి ఎక్కువ మీకు పెరుగులో ఎక్కువ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఆఫ్ చించాస్ అన్నీ కూడా మీకు ఏంటంటే వైట్, అలాగే కొన్ని బ్రౌన్, బ్లాక్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు కనబడుతుంది వైట్ అండ్ బ్లాక్ ఇక్కడ ఉండడం మేము చూసాం. ఇవి చాలా రేర్ మాట. వియత్నాం, పెరు, నార్త్ కరీబియన్, సౌత్ సెంట్రల్ ఏరియా, అలాగే సౌత్ అమెరికా ఏరియాలో ఎక్కువ కనబడుతుంటాయి అన్నమాట. దీంతో పాటు ఏంటంటే వైట్ ఫ్లెమింగోస్ కూడా మేము ఇక్కడ చూసాం. చాలా బాగున్నాయి. అది మీ అందరూ తెలుసు కదా, సింగిల్ కాలు మీద నిలబడతాయి. దాంతో పాటు పికాక్స్, ఒక 4-5 పికాక్స్ కూడా ఉన్నాయి. చాలా గ్రీనరీగా ఫుల్ ఆఫ్ పనిచేస్తారు, చాలా బాగా. అలాగే లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే చిన్న స్మెల్ అయితే ఉంది, కానీ మెయింటెనెన్స్ కానీ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ బాగానే చూడొచ్చు. ఫ్యామిలీతో మస్ట్ విజిట్. అలాగే మీరు చూసినటువంటి వైట్ ర్యాబిట్స్, నార్మల్గా ఇవి న్యూజిలాండ్ బ్రీడ్ మాట. మోస్ట్లీ ఇక్కడ మీకు చూసిన వైట్ ర్యాబిట్స్ అన్నీ కూడా న్యూజిలాండ్ బేసే ఉన్నాయి. అలాగే మధ్యలో ఎల్లో ర్యాబిట్స్ కానీ, అలాగే మీకు ఏమంటారు గ్రీన్ ర్యాబిట్స్ కానీ, దాంతోపాటు కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్లో కూడా మీకు ఎక్కువ చేతకొక చిలుకలు, మన ఇండియాలో ఎక్కువ మంది అనుకున్నట్టు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మీకు రక్కూన్స్, ఇక్కడ మెయిన్ మీ అందరూ తెలిసి ఉంటుంది, రక్కూన్స్ యొక్క షిట్తో కొన్ని కాఫీస్ తయారు చేస్తారని విన్నాను. అది అంతవరకు నాకు తెలియదు. రక్కూన్స్ ఇక్కడ మాత్రం 3-4 ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే కామన్ రకాన్ డాగ్. ఇక్కడ మీరు ఈ యొక్క రకూన్లో ఏంటంటే ఇది కామన్గా ఉన్నటువంటి ఒక బ్రీడ్ మాట. కామన్ రకూన్ డాగ్ అంటే డాగ్ సినారియోలో ఇక్కడ రకూన్స్ అనేది వస్తాయి అన్నమాట. దీంతో పాటు ఇక్కడ వాటర్లో ఆడుకోవడానికి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాము, పిల్లలతో వాటర్ రైడ్స్ ఉన్నాయి. అలాగే సమ్ వాటర్ డక్స్ కూడా ఉన్నాయి. వైట్ డక్స్ చాలా ఎక్కువ మాట. చూడడానికి అసలు మనకి ఒక చాలా ప్లీసెంట్ లుక్ అనేది మాత్రం వస్తుంది. దాంతోపాటు పిల్లలు వాటర్లో ప్లే చేయడానికి చిన్న చిన్న వాటర్ గేమ్స్, అలాగే వాటర్ మీద కొన్ని పడవలు చిన్న చిన్న పడవల్లాగా, జస్ట్ సైక్లింగ్ పడవలు అన్నమాట. వాటితో కూడా టైం పాస్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ మెయింటైన్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. హార్స్ రైడ్, అలాగే అదర్ ఏంటంటే యాక్చువల్గా డిసార్ట్ ఏరియాలో ఉన్నటువంటి యానిమల్ అన్నిటితో కూడా ఇక్కడ రైడ్స్ అరేంజ్మెంట్స్ అనేది చేశారు. దాంతోపాటు ట్రాక్లెస్ ట్రంప్ ట్రైన్తో పాటు ఫ్యామిలీతో ట్రిప్ చేయడానికి ట్రంప్ ట్రైన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా పెయిడే, ఇక్కడ ఏది కూడా ఫ్రీగా ఉండదు. కానీ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, ఒక చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి ది బెస్ట్ క్వాలిటీ టైం మాత్రం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అని మాత్రం చెప్తాను. అలాగా ఇది కూడా మేము క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏంటంటే డొమెస్టిక్ యానిమల్స్ యొక్క ఒక పార్క్. అంటే డొమెస్టిక్ అంటే గోట్స్, షీప్స్, అలాగే ఆవులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు క్యామెల్స్, డక్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫార్మ్స్లో ఇవి డిస్ప్లే చేశారు. ఇవి కూడా చాలా ప్లీసెంట్ అని చెప్పాలి పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్గా. అలాగే వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ గురించి కానీ యానిమల్స్ గురించి మనం చెప్పాలనుకుంటే లైవ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకెళ్ళడం చాలా బెస్ట్ అని చెప్తాను. అంటే యాక్చువల్గా మేము ముందుకు వెళ్ళగానే పిల్లలు ఏంటంటే గోట్స్కి ఫీడింగ్ కూడా వాళ్ళు పాసిబిలిటీస్ పెట్టారు. అంటే మనం ఎంట్రన్స్ వెళ్ళగానే ఇవి కామన్ గోట్స్ మాట. మీకు రెగ్యులర్గా ఇండియాలో కానీ మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో కూడా కామన్ గోట్స్ ఇవి ఎక్కడెక్కడ. అలాగే మీకు కొన్ని షీప్స్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. కానీ మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళగానే గోట్స్కి ఏంటంటే ఫీడింగ్ మనమే చేయడానికి వాళ్ళు ఫెసిలిటీ పెట్టారు. ప్రకృతి కానీ, ఆరాధ్య కానీ, మా చిన్న పాప, మా ప్రకృతి వాళ్ళ మా అశోక్ వాళ్ళ చిన్న పాప కానీ ఫుల్గా ఏంటంటే ఇంకా వాటికి ఫుల్గా ఫీడింగ్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారు. వాటికి వద్దన్నా సరే వాళ్ళు బుర్రలు పట్టుకొని బయటికి లాగి మరి ఫీడింగ్ వాళ్ళు తినండి అని మాత్రం అసలు రుతికి అయితే అసలు వదలలేదు. ఎంత అంటే అసలు భయపడకుండా డైరెక్ట్ నోట్లో చేయి పెట్టేసి నువ్వు తినవా, మా అమ్మ నాకు పెడుతుంది, మీరు ఎందుకు తినరని చెప్పేసి మొత్తం తల పట్టుకొని నోట్లోని గ్రాస్ పెట్టి మరి తినిపించింది రుతిక.
అలాగే దాటి పక్కనే ఏంటంటే చిన్న చిన్న గూడ్స్ అంటే బేబీ టడ్లర్ గూడ్స్ అని కూడా పక్కన పెట్టారు. సో వాటికి కూడా మా ప్రకృతి, రుతిక, ఆరాధ్య మంచిగా వాళ్ళ చేతులు మొత్తం నాకేసినా సరే మరి నాకు తెలిసి కొన్ని అయితే కొరికే, అంటే తినే టైంలో అంటే అవి తింటుండగా చేతులు వీళ్ళకి కొంచెం హార్డ్ గా తగులుతాయి కదా, చిన్నపిల్లలు కాబట్టి సాఫ్ట్ గా ఉంటది. సో అవి లాక్కునేటప్పుడు ఏంటంటే వీళ్ళ చేతులు చిన్న చిన్న దెబ్బలు తగులుతున్నా సరే అస్సలు ఎన్ని బకెట్లు అయితే అన్ని బకెట్లు ఖాళీ చేసి తీసుకురండి మాతో అయితే డైరెక్ట్ గా అలా చెట్టు ఎక్కి ఆకులు దెంపని మేము తినిపిస్తామని కూడా ముగ్గురు కంగాలు చేశారు. మెయిన్ రుతిక, ప్రకృతి, ఇంకా ఆరాధ్య పెద్ద పాప ఏంటంటే కొంచెం భయపడింది. కానీ రుతిక మా ప్రకృతి మాత్రం ఎంతసేపు అక్కడ ఉన్నాయా లేదా, మీరు తింటారా, మా పేరెంట్స్ మాకు తల్ల పట్టుకొని నోట్లో కూర్తారు అని చెప్పేసి నోట్లో పెట్టి మరి కూరారు ఇద్దరు కూడా, ఖాళీ చేసుకొని మాత్రం. ఈ టైం మాత్రం ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఏది చేసినా సరే పిల్లలకి ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ పరంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వితౌట్ స్క్రీన్ టైం కానీ ఏదేదో గేమ్స్ అని కాకుండా ఇవేంటంటే న్యాచురల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి న్యాచురల్ యానిమల్స్ కానీ ఇవి మన చుట్టూ పెరిగే మన యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి అలాగే మనతో పాటు జీవిస్తున్నటువంటి యానిమల్స్తో మనం వాటికి రిలేషన్స్ పెంచుకోవడానికి పిల్లలు ఇటువంటి ఏరియాలు తీసుకురావాలని మాత్రం పక్కగా చెప్తాను. అలా ముందుకెళ్తూ ఆ క్యామెల్స్ కూడా వీళ్ళు మంచిగా ఫీడ్ చేశారు. యాక్చువల్గా క్యామెల్ చాలా హైట్ ఉంటాయి, పిల్లలు చూస్తే చాలా వాటి కాల్ దగ్గర ఉంటాయి. కానీ వీళ్ళు ఎత్తుకొని అంత వెయిట్ అంటే చూడడానికి కొంచెం డిస్కస్టింగ్గా ఉన్నా సరే వాళ్ళకి భయపడలేదు. ఆ ఫేస్ చూసి కానీ అవి నోటితో నమ్ముతున్నప్పుడు ఏంటంటే నాలుక చాలా లాంగ్ వస్తుంది, అయినా సరే మనల్ని భయపడకుండా వాటిని బుద్ధులు పెట్టి వాటికి భోజనాలు పెట్టి వాటికి ఫీడింగ్ చేయడం మాత్రం పిల్లల ముగ్గురు కూడా బెస్ట్ అని చెప్పాలి. దాంతోపాటు ఈ డిసర్ట్ ఏరియాలో ఉన్నటువంటి డిఫరెంట్ అదర్ వైల్డ్ యానిమల్స్ని కూడా ఈ యొక్క జూలో డిస్ప్లే చేశారు. నెక్స్ట్ అలాగే మేము ముందుకు వెళ్తుంటే ఏంటంటే ఈ షీప్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా వరల్డ్లో చాలా టైప్స్ ఆఫ్ షీప్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే చేసినట్టే కొన్ని కామన్ షీప్స్ ఉన్నాయి. దాంతోపాటు సర్దా షీప్స్ కూడా ఉన్నాయి. సర్దా షీప్స్లో ఏంటంటే వీటికి వూల్ చాలా ఎక్కువ వస్తుంది నార్మల్ షీప్స్తో కంపేర్ చేసుకుంటే. వూల్ కూడా ఏంటంటే ఒక లేయర్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక లేయర్ ఫామ్లో బైఫ్రికేట్ అవుతూ వస్తుంది అన్నమాట ఈ యొక్క షీప్స్కి. వీటికి కూడా మామూలు ఫుడ్ పెట్టారు. వీటితో పాటు సమ్ గూసెస్ ఉన్నాయి, అంటే ఇవి ఒక డక్ టైపే కానీ ఇవి ఏంటంటే ఎక్కువ మీకు నేల మీద ఉంటాయి, గూస్ అంటారు వాటిని కూడా ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ మేము చూసేవన్నీ ఆల్రెడీ స్లీపింగ్ టైం ఉన్నట్టు ఉన్నాయి, చాలా పడుకునిపోయి. ఈ యొక్క గూసుకి కూడా కొంత వాటర్ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు మా వాళ్ళు. దాని తర్వాత ఏంటంటే మన డైరీ క్యాటిల్స్, ఈ యొక్క డైరీ క్యాటిల్స్ ఏంటంటే ఆవులు మన ఏరియాలో రెగ్యులర్గా ఇండియాలో ఉన్నటువంటి చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఈ యొక్క బ్రీడ్స్ ఏంటంటే హాల్స్టన్ ఫెరీసియన్ అనే ఒక ఇంటర్నేషనల్ బ్రీడ్ అంట. ఇది యాక్చువల్ నేను స్పెల్లింగ్ కరెక్ట్ చెప్పలేదేమో, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి పెట్టి ఫోటో కూడా తీసుకొని నేను గూగుల్ చేసిందో తెలిసింది. హాల్స్టన్ ఫెరీసియన్ ఈ యొక్క బ్రీడ్ పేరు అంటే ఇది ఇంటర్నేషనల్ బ్రీడ్ అంట. ఈ యొక్క బ్రీడ్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవులు బ్రీడ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ చెప్పొచ్చు మన హైబ్రిడ్ బ్రీడ్స్ అనొచ్చు, మేబీ లైక్ క్రాస్ బ్రీడ్స్ అనుకుంటా. ఇవి చాలా ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఇవ్వడానికి వాడతారంట. ఇవి పర్ డే అంటే మార్నింగ్ ఏం కాకుండా ఒక 25 to 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తాయని చెప్పేసి ఈ యొక్క ఫార్మ్ రిలేటెడ్ వాళ్ళు చెప్తున్నారు. వీటిని మెయింటైన్ చేయడానికి కూడా చాలా అమౌంట్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇదంతా అయిపోయింది, ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి అలాగే బయటకు వస్తున్నాం. బయటికి రాగానే ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఒక బోట్ కూడా అరేంజ్ చేసి చూడడానికి ఒక టైం స్పెండ్ చేసి క్వాలిటీ టైం అని చెప్పొచ్చు. రీసెంట్గా ఉంది ఏరియా మొత్తం, ఆ వాటర్ సౌండ్స్ కానీ ఆ యొక్క యానిమల్స్ పెట్రోల్ సౌండ్స్ కానీ కూడా. దాంతోపాటు ముందు మేము చెప్పినట్టు ఫ్యామిలీస్తో రైడ్ చేయడానికి బైసైకిల్స్ కానీ చిన్న చిన్న ట్రమ్స్ కానీ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మనం పెడల్స్తో మనం తొక్కునే ఉన్నాయి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా యాక్చువల్గా మ్యారేజ్లో వాడేటువంటి లగ్జరీ రాయల్ క్యారేజ్ వ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఇటు ముందు హార్స్ని తగిలించి రైడ్స్ ఉంటాయి. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, ఇవి లేనట్టున్నాయి. కానీ మా సిస్టర్ దేవి, అశోక్ గారు వాళ్ళ ఫ్యామిలీ, నేను, మా ఆవిడ వయోగి, మా ఫ్యామిలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. రితిక, ఆరాధ్య, ప్రకృతి ఫుల్గా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇటువంటి చాలా లొకేషన్స్ మేము వెళ్ళాలనుకుంటే మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.